లక్షలు లక్షలు పెట్టి బైకులు కొనిస్తున్నారు, వాడికి హెల్మెట్ ఉందో లేదో పట్టించుకోవట్లేదు. తాగి నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, చాలా డెత్స్లో మనకి ఫ్యాటల్ అంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కేసుల్లో ఎక్కువ టూ వీలర్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఈ టూ వీలర్ కేసుల్లో 80% హెల్మెట్ లేకుండా ఉన్నాయి. అందుకని హెల్మెట్ మీద మనం ఇన్సిస్ట్ చేస్తే పబ్లిక్లో పోలీసులు వేధింపులు అని చెప్పి అనుకుంటున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి డెత్తులు జరుగుతుంటే మీరు ఎందుకు చర్య తీసుకుంటలేదని డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చింది. స్పెషల్ డ్రైవ్ పెడితేనేమన్నా పబ్లిక్లో వ్యతిరేకత వచ్చే ఫీలింగ్ ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక భద్రత అంటే వాళ్ళ వ్యక్తిగత భద్రత కోసమనే హెల్మెట్ పెట్టుకోవాలి. తాగి నడపడం అనేది చేయకుండా ఉండాలి. మెయిన్ తల్లిదండ్రులు చూడాలి. ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళ మీద తగాదాలకు పోయే పరిస్థితికి వచ్చింది. తల్లిదండ్రులను కూడా బెదిరించి బైకులు కొనిచ్చుకొని న్యూసెన్స్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లలు బాధ్యతగా ఉంటే ఇష్యూస్ జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సెటప్లో పోలీస్ ఆఫీసర్స్ సెటప్లో మాత్రం ఏ రౌడీ యాక్టివిటీని కూడా ఎవరు కూడా ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది రాజకీయంగా కానీ ఏదైనా ఇంకో కోణంలో కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా రౌడీ షీటర్ని గురించి పోలీసులకు రికమెండ్ చేయరు, చేసినా కూడా వినేది లేదు. ఎందుకంటే సీనియర్ ఆఫీసర్స్ అందరూ మన ఎస్పీ గారు కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైనా కానీ ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే అది నార్మల్గా జరిగిన సంఘటన, దాంట్లో ఎవరైనా రౌడీ షీటర్ భాగస్వామి ఉందా లేదా అని స్పెషల్ బ్రాంచ్ ద్వారా పరిశీలిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఆరోపణ చేసినట్టుగా ఎవరన్నా ఏదన్నా పోలీస్ స్టేషన్ ఇలాకాలో పోలీస్ సిబ్బంది ఎవరైనా రౌడీస్ తోటి కొల్యూడ్ అయ్యారంటే ఇమీడియట్గా డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ పోలీస్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఎస్హెచ్ఓస్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీతో సహా ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ పరంగా జరిగే ఏ ఇన్సిడెంట్లో కూడా అది ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అలానే మీరు చెప్పారు, ఆరోపణ చేశారు ఒక వర్గం అనేది లేదు. రౌడీ షీటర్స్ అందరూ కూడా అన్ని వర్గాల్లో ఉన్నారు, అందరిలో ఉన్నారు. ఎవరిని కూడా ఈ వర్గం ఆ వర్గం అనేది తప్పు చేస్తే చట్టం దృష్టిలో ఎవరైనా సరే శిక్షించడానికి డిపార్ట్మెంట్ ఉంది. నిష్పక్షపాతంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏ కేసు అయినా సరే దర్యాప్తు చేస్తాము. వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఇందులో భాగంగా రౌడీస్ మీద క్రిమినల్ కేసులే కాదు, పలు సంఘటనలో ప్రీవియస్ హిస్టరీ చూసి ఈవెన్ వాడే యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయంటే పీడీ యాక్ట్ పెట్టేదానికి కూడా మా ఎస్పీ గారు వెనుకట్టలేదు. అందరూ చాలామంది సెలవులు, పిల్లలకు సెలవులు దొరకటం, ఆ సెలవుల్లో బంధువుల ఊర్లో కానీ పుట్టింటికి కానీ వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి లాక్ చేసి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి వెళ్ళటం వల్ల దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మ్యాక్సిమం అందరికి కూడా ఎవరైనా ఊరు విడిచి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం, సేఫ్ కండిషన్లో పెట్టుకుని వెళ్ళేటట్టుగా చూడాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మనకి కంట్రోల్ రూమ్లో పెట్టున్నాము. ఎవరైనా సరే ఊరు విడిచి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోవద్దని మనవి. అలానే ఒకవేళ ఏదైనా 1-6 ఉన్నా కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే డే బీట్ వాళ్ళు అలానే నైట్ బీట్ వాళ్ళకి ఆ ఇంటి మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అలానే మన నైట్ రౌండ్స్ ఎన్ఆర్ఓ కూడా ఆ హౌస్ మీద ఫోకస్ పెట్టి దొంగతనాలు జరగకుండా ఉంటుంది. ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగల పాలు కాకుండా ఉండాలంటే వారి సొమ్ముకి వారు వంతుగా పోలీసు నిఘాలో ఆ ఇల్లు ఉందంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారు కూడా ఈరోజు దాని గురించి అందరికీ పబ్లిక్లో తీసుకెళ్ళమని చెప్తున్నారు. కాబట్టి కోవూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. సార్